ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. డైలీ ఒక 100 మీటర్స్ మినిమం పరిగెత్తడం అనేది లేదంటే జాగింగ్ వాకింగ్ చేయడం అనేది మీకు అలవాటు లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని గ్రో చేయాలంటే ఒక స్టామినా కావాలన్నమాట. దానికంటూ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ కావాలి. అది లేకపోతే దయచేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డైలీ అట్లీస్ట్ 30 మినిట్స్ అన్న ఒక కొత్త విషయం నేర్చుకోవాలని ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. ఒక పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి అనేది తెలియకపోతే దయచేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. అండ్ అతి పెద్దది ఒక రిస్క్ టేకింగ్ అనేది ఒక యాటిట్యూడ్, ఒక మైండ్ సెట్ అనేది మీ లోపల లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. అలానే ఒక కమిట్మెంట్, ఏదైనా సరే మనసు మీద తీసుకుంటే దానికి 100% చేయాలనే ఒక కమిట్మెంట్ అనే యాటిట్యూడ్ అనేది లోపల లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. అరే మా దగ్గర డబ్బు ఉంది, మేము డబ్బు ఉంది కాబట్టి మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తామంటే బిజినెస్ స్టార్ట్ చేయకండి దయచేసి. ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక డిసిప్లిన్ కావాలి, ఒక కన్సిస్టెన్సీ కావాలి, ఒక కమిట్మెంట్ కావాలి, అతి పెద్దది ఒక క్లారిటీ అనేది కావాలన్నమాట. సో ఇవి లేకపోతే దయచేసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. ఎందుకంటే స్టార్ట్ చేసినా కూడా నో డౌట్ అబౌట్ దట్ ఆ బిజినెస్ అనేది ఒక స్టేజ్ కి వచ్చి స్ట్రక్ అయిపోయి అండ్ ఎప్పుడో ఒకసారి అనేది ఫెయిల్ అనేది అవుతుంది అనమాట. ఓకే.